హాయ్ గైస్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఇవాళంతా టేస్టీ అయిన ఎగ్ కర్రీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకున్నాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. ముందుగా ఉడకబెట్టి తొక్క తీసిన కోడిగుడ్లను వేసుకోవాలండి. వేసుకొని కలుపుతూ మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు గుడ్లని ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు బాగా ఫ్రై అయిన ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఓ పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. తర్వాత ఓ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మిక్స్ అయ్యేలా కలుపుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన దాంట్లో మసాలా ముద్ద వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ వేసిందండి. ఇది వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇది వేయడం వల్ల కోడిగుడ్డు కూరకు మరింత రుచి వస్తుందండి. ఇది వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. తర్వాత కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు కూర రెడీ అయ్యిందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.